సాక్షాత్తు శివుడే భూమిపై పసిపిల్లాడిగా జన్మించాడని మీకు తెలుసా? శివుడి గురించి ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. బీహార్లో ఒక రైతు కుటుంబానికి ఒక బిడ్డ జన్మించాడు. కానీ ఆ బిడ్డను చూసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బిడ్డ అచ్చం శివుని రూపంలో కనిపించాడు. మెడపై పాము చుట్టినట్టు గుర్తులు, నుదుటిపై 3వ కన్ను ముద్ర కనిపించాయి. సాధారణంగా పుట్టిన పిల్లలకు జుట్టు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ బిడ్డకు మాత్రం జుట్టు శివుని జటాజుటంలా కనిపించాయి. తలపై చంద్రుని ఆకారం ముద్ర కూడా కనిపించాయి. ఈ కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సంతానం కలగలేదు. వారి గొప్ప శివుని భక్తులు కావడంతో సాక్షాత్తు శివుడే మా ఇంటికి జన్మించాడు అని ఎంతో ఆనందం. అయితే అదే రోజు ఆ దంపతులకు కలలో శివుడు దర్శనమిచ్చాడట. మీకు పుట్టిన ఈ బిడ్డ ఇంకో 2 రోజుల్లో మరణిస్తాడు. ఎందుకంటే అతడు నా స్వరూపమే. అతడు చనిపోయిన తర్వాత శరీరాన్ని భూమిలో పాతిపెట్టండి, నన్ను మీ బిడ్డగా భావించండి అని చెప్తాడట. అలాగే 2 రోజుల తర్వాత ఆ బిడ్డ మరణించాడు. అతడిని ఎక్కడ పాతిపెట్టారో కొన్ని రోజుల తర్వాత అదే చోట ఒక స్వయంభు శివాలయం ఆవిర్భవించిందట. దాన్ని చూసిన గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం బీహార్లోని సంపచ్చట్ అనే గ్రామంలో ఉందని చెబుతారు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.